అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన చైతన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ను చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చైతన్యం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు తాపి ధర్మారావు గారు. ఇది ఆయన గారికి సంబంధించిన కవి పరిచయం. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఈ చైతన్యం అనే పాఠ్యాంశం ప్రక్రియ వచ్చేసి గేయ కవిత. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలు సమాధానాలను రాయండి. ఒక పౌరుడుగా కవి కర్తవ్యం ఏమిటని నీవు భావిస్తున్నావు? ఒక పౌరుడుగా కవి యొక్క కర్తవ్యం ఏమని నువ్వు భావిస్తున్నావు? తర్వాత రెండవ క్వశ్చన్, సాత్వ గానము మానరా ఓ కవి, సార్థకానికి పూనరా. ఈ గేయ పంక్తుల భావాన్ని మీ సొంత మాటల్లో వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. మూడవ ప్రశ్న, అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏమి చేయాలో వివరిస్తూ వ్యాసం రాయండి. ఇది కంటిన్యూషన్ అన్న. తర్వాత అసమానతలు ఎట్లొస్తాయి? కులమని, డబ్బని, మతమని, హోదా అని, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఇవే మనుషుల మధ్య తేడాన్ని తీసుకొని వచ్చేది. ఇవి లేని సమసమాజ స్థాపన జరగాలి. తర్వాత 4వ ప్రశ్న, నీవే కవివైతే ప్రజలకు చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితలను రాస్తావు? కంటిన్యూషన్ అన్న. తర్వాత భాషాంశాలు. క్రింది పదాలకు అర్థాలను రాయండి. మారుతం అంటే గాలి, చింత అంటే ఆలోచన, స్థిరమైన అంటే శాశ్వతమైన, మానసము అంటే మనసు, క్రూరులు అంటే దయలేని వారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాక్యాలలో అర్థాన్నిచ్చేవి గుర్తించి రాయండి. అభ్రములు, జలధరములు, మేఘములు, యుద్ధం, సమరం, పోరు, చుక్కలు, తారలు, నక్షత్రాలు, శోకం, దుఃఖం, ఏడుపు. క్రింది పదాలకు నానార్థాలను గుర్తించండి. దిక్కు అంటే దిశ, ఉపాయం, మార్గం. వర్షం అంటే రెండవై, వాన, సంవత్సరం. నామం అంటే 1వ, పేరు, బొట్టు. వాహిని అంటే 1వై, నది, సైన్యం. లోకం అంటే 1వ, జగత్తు, చూపు, గుంపు. క్రింది వాక్యాలలో ప్రకృతి వికృతి పదాలను రాయండి. ప్రకృతి, వికృతి. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. సింహం ప్రకృతి, సింగం వికృతి. రాక్షసి ప్రకృతి, రక్కసి వికృతి. కార్యము ప్రకృతి, కర్జము వికృతి. మేఘాలు ప్రకృతి, మోయిలు వికృతి. తర్వాత సందులమ్మ. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. రాజేశ్వరి, రాజు ప్లస్ ఈశ్వరి, గుణసంధి. పరోపకారం, పర ప్లస్ ఉపకారం. ఎప్పుడే కానీ గుణసంధికి ఆ ఈ ఊరలకు ఏవో ఆర్లు పరమైతే అది గుణసంధి అవుతుంది. తర్వాత మహర్షి. మన ఛానల్లో ఆల్రెడీ ప్రతి సంధికి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి మా, ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. తర్వాత మహర్షి, మహా ప్లస్ ఋషి, గుణసంధి. నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం, గుణసంధి. తర్వాత రెండవది క్వశ్చన్ నెంబర్ 2, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం తెలపండి. పాత రోజులు, పాతవైన రోజులు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మంచి దారి అంటే మంచిదైన దారి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కొత్త పుస్తకం అంటే కొత్తదైన పుస్తకం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నల్ల పూసలు, నల్లవైన పూసలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కొత్త కోక, కొత్తదైన కోక, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎర్ర గులాబీ, ఎర్రదైన గులాబీ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత లేత మొగ్గ, లేతదైన మొగ్గ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3వది, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం తెలపండి. తమ్ము కురులు అంటే కురువుడైన తమ్ముడు, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. కవి శ్రేష్ఠుడు,
శ్రేష్ఠుడైన కవి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ముఖ పద్మము ముఖమనే పద్మము ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. కార్మిక వృద్ధుడు వృద్ధుడైన కార్మికుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. వృక్షరాజము శ్రేష్టమైన వృక్షము విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. క్రింది పదాలకు విగ్రహ వాక్యాన్ని రాసి సమాసనామం తెలపండి. మృదు మధురం మృదువైనది మధురమైనది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇక్కడ విశేషణం అంటే ప్రత్యేకత. మొదటి పదంగా ఫస్ట్ వస్తే ప్రత్యేకత, దాన్ని ఏమంటారు విశేషణం. ఇప్పుడు సందుల్లో మొదటి పూర్వపదం పరపదం అంటారు, కానీ సమాసాల్లో పూర్వపదం ఉత్తరపదం అంటారు. కానీ ఇక్కడ మృదువైనది ప్రత్యేకమే, మధురమైనది ప్రకృతి. కాబట్టి రెండు ప్రత్యేకాలే కాబట్టి దీన్ని విశేషణం ఉభయంగా వచ్చింది, రెండు వచ్చింది కాబట్టి విశేషణ ఉభయపదం రెండు పదాల్లో ప్రత్యేకత ఉంది కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. సరస గంభీరం సరసమును గంభీరమును విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నిమ్నతోస్తాం నిమ్నమును ఉత్తమును విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఎగుడు దిగుడు ఎగుడును దిగుడును విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.